క్రీస్తు జన్మించిన జన్మదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ పండుగ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా దైవాన్ని ఆరాధించటానికి, జన్మించిన క్రీస్తును గణపరచటానికి, ఆయన గూర్చినటువంటి రాకలోని అనగా మొదటి రాకలోని కారణాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవటానికి మొదటి శతాబ్దం నుండి నేటి శతాబ్దం వరకు కూడా యావత్తు క్రైస్తవ పండితులు ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ దినం కూడా సమయోచితంగానే జన్మదినాన్ని గూర్చి మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు జన్మం ఒక అద్భుతం, అమోఘం. యేసుక్రీస్తు జన్మ ఒక ప్రత్యేకమైనది. మనుషులంతా ఆరిన నేలపై జన్మించిన ప్రతి మనిషి తల్లిదండ్రుల గర్భాల గుండా బయటకు వస్తాడు. కానీ యేసుక్రీస్తు జన్మ ప్రత్యేకమైనది అన్నాం కదా. ఒక కన్యక గర్భములో నుంచి బయటకు వచ్చాడు. యేసుక్రీస్తుకి శారీరకంగా తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. అందుకు ఆ జన్మ ఓ ప్రత్యేకమైనది. యేసు జన్మించినప్పుడు నక్షత్రం భూమికి దగ్గరగా వచ్చింది. ఎవరు పుట్టినప్పుడు నక్షత్రం భూమికి దగ్గరగా రాలా. ఒక్క యేసు పుట్టినప్పుడు మాత్రమే నక్షత్రం భూమికి దగ్గరగా వచ్చి జ్ఞానులకు మార్గం చూపించింది. యేసు పుట్టిన రోజున జరిగిన అద్భుతాలు చెప్తున్నాను మీకు. ఆయన పుట్టుకే ఒక అద్భుతం. ఒక కన్యక గర్భంలో జన్మించటం ఒక వండర్ అయితే, ఇక రెండవ వండర్ ఏంటంటే నక్షత్రం భూమికి దగ్గరగా రావటం, జ్ఞానులకు మార్గం చూపటం రెండవది. ఇక మూడవ కారణం బలమైనది. పరలోకంలో ఉన్న కోటాని కోట్ల దేవదూతల సైన్య సమూహాలు భూమిపైకి వచ్చి జోలపాట పాడిన విషయం. మహనీయుడు పశువుల తొట్టిలో సత్రములో స్థలము లేక పశువుల తొట్టులో పరుండుకుంటే యేసుక్రీస్తు గూర్చి పాట పాడటానికి కోట్ల దూతలు స్వర్గం నుంచి భూమికి దిగిపోయారు. అదొక అద్భుతం. ఈ మహనీయుడి యొక్క జన్మ ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. ఒక విచిత్రమైన ఇక వినండి దేవుని పిల్లలారా, మన మధ్యలో సాతానుడు కూడా సంచరిస్తున్నాడన్న విషయం మర్చిపోకండి. వాడు తిరుగుతున్నాడు. మన మధ్యలో యేసుక్రీస్తు ఉన్నాడు. మరి మీ మనసు ఎటువైపు పెడతారో, మీ మనసు, మీ కన్నులు, మీ చెవులు ఎటువైపు చూస్తాయో, ఏమి వింటాయో, ఏం మాట్లాడతాదో మీ నోరు మీరే పరీక్షించుకోవాలి. ఇక యేసుక్రీస్తు జన్మ ఎంత గొప్పది. ఈయన జన్మదినాన్ని ఏమండి ప్రపంచం జన్మదినాన్ని చేసుకుంటుంది. మహాత్మా గాంధీజీ జన్మదినం ఇండియా వాళ్ళు మాత్రమే లేదా భారతదేశం వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. ఏమండి, అలాగే అమెరికాలో ఆ అమెరికా అధ్యక్షుని యొక్క జన్మదినం ఆ దేశం వారు మాత్రమే చేసుకుంటారు. అబ్రహాం లింకన్ మీకు తెలుసు కదండి, అమెరికా అధ్యక్షుడు. ఆయన జన్మదినం అమెరికన్స్ మాత్రమే చేసుకుంటారు. కానీ మనం నమ్ముకున్న యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచ దేశాలు చేసుకుంటాయి.
ఏ దేశంలో చూసినా ఈరోజు ప్రపంచ దేశాల్లో క్రీస్తు శిలువ జెండా రెపరెపలాడుతుంటది ప్రపంచ దేశాల్లో. అందుకని రీసెంట్గా ఇద్దరు కంప్యూటర్ శాస్త్రవేత్తలు ఈ ప్రపంచంలో అత్యధికముగా ఏ దేవుణ్ణి పూజిస్తున్నారు అని పరిశోధన చేశారట. నంబర్ 1 స్థానంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడట. అర్థమవుతుందా? కనుక ఈ యేసుస్వామి ఎక్కడ పుట్టాడో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి పరిశీలిద్దాం ముందుగా. ఓకే, రండి పవిత్ర గ్రంథములోనికి. రూతు గ్రంథము 2వ అధ్యాయము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని పొలములో వారి వెనక పరిగ ఏరుకొందునని నయోమితో చెప్పింది. ఆగండి, ఇక్కడ సందర్భం వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. నయోమి తన భర్త, 2 కుమారులు మోయాబు దేశానికి బెత్లెహేము నుంచి వలస వెళ్ళారు. అది మీకు తెలుసు. జరిగిన సంగతి ఏంటంటే మోయాబు దేశంలో నయోమికి భర్త చనిపోయాడు. 2 కుమారులు చనిపోయారు. వివాహం చేసుకున్న తర్వాత 2 కుమారులు చనిపోయారు. అందులో 3 చనిపోతే 3 మిగిలి ఉన్నారు. 2 కోడన్లు, 1 అత్తమ్మ. ఈ అత్తమ్మ అంటుంది కోడన్లతో, నేను వెళ్ళిపోతాను, ఇక నా దేశానికి వెళ్ళిపోతాను, మీరును మీ పుట్టినింట్లకి వెళ్ళండి, లేదంటే మీ తల్లిగారింట్లకి వెళ్ళిపోండి, ఎందుకంటే నా పిల్లలు చనిపోయారు కదా, మీరు యవనస్తులు, మీరు మరలా వివాహాలు చేసుకొని చల్లగా బతకండి, వెళ్ళండి బిడ్డలారా అన్నది. అప్పుడు 2 కోడన్లు ఎలుగెత్తి ఏడ్చారు. 1 కోడాలు ముద్దు పెట్టుకుంది, 1 కోడాలు అత్తుకునింది. ముద్దు పెట్టుకొని మా అత్తమ్మ ఎంత మంచిది అని ముద్దు పెట్టుకొని తల్లిగారింటికి వెళ్ళిపోయింది. ఇంకొక కోడాలు రూతమ్మ ముద్దు పెట్టుకోలా, అత్తుక్కుపోయింది. అత్తమ్మ, నీ భర్త లేడు, మా మామయ్య లేడు, నా భర్త లేడు, నా భర్త సహోదరుడు లేడు, నా తోటి కోడాలు తన ఇంటిగారికి తల్లిగారింటికి వెళ్ళిపోయింది, నిన్ను ఒంటరిగా నేను ఎలా పంపించగలను? లేదత్తమ్మ, నేను నీతోనే ఉంటాను, నీవెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవెక్కడ సమాధి చేయబడతావో నేను కూడా అక్కడే సమాధి చేయబడతాను, నీవే ఇంట్లో ఉంటావో అదే ఇంట్లో ఉంటాను, అత్తమ్మ నీతోనే వస్తాను, నా లైఫ్ టైం నీతోనే ఉంటాను అనింది. అర్థమైపోయింది నయోమికి, ఈమె మనసు కుదిరింది, ఇక నాతో పాటు రావాలని ఫిక్స్ అయ్యింది అని. ఎందుకు ఈమె వెంట రావాలనుకున్నది చెప్పండి? ఎందుకు అనుకున్నది? బాగా వినండి. ఓర్ప రాలేదు నయోమి అంట, రూతు మాత్రమే ఎందుకు వచ్చింది అనంటే, ఓర్ప మారలా, రూతు మారిపోయింది, దేవుని బిడ్డగా మారిపోయింది. గనక నా అత్తమ్మ దేవుడే నిజమైన దేవుడు, ఈ మోయాబు దేశంలో ఉన్న దేవతలు దేవుళ్ళు కారు, నిజమైన దేవుడు నా భర్త దేవుడు, నిజమైన దేవుడు మా మామయ్య దేవుడు, నిజమైన దేవుడు నా అత్తమ్మ దేవుడు అని అర్థమైపోయింది ఈమెకి. నీ వెంటే వస్తాను, నాకు భర్త లేకపోయినా పర్వాలేదు, నా జీవిత కాలం అంతా నీవు పూజిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, ఆయన భర్తనిస్తే వివాహం చేసుకుంటాను, ఇవ్వలేకపోతే నీతో నువ్వెలా ఉన్నావో నా జీవిత కాలం అంతా నేను కూడా ఒక విధవరాలుగా ఉంటాను అని వచ్చేసింది. 2 వచ్చారు కదా ఇంట్లోకి. అప్పుడు అంటుందండి, బెత్లెహేంకి వచ్చిన తర్వాత ఎవరు? రూతమ్మ, అత్తమ్మ
నీవు వృద్ధాప్యంలో ఉన్నావు, నేను యవన కాలంలో ఉన్నాను. ఇద్దరము ఇంట్లో ఉంటే మన కడుపు ఎలా నిండుతుందమ్మా? నేను వెళ్తాను, నువ్వు సెలవిస్తావా? నువ్వు సెలవిస్తే వెళ్తాను. పరిగెరుకోవడానికి వెళ్తాను, ఎందుకంటే అది కోతకాలం. ఏ కాలం? కోతల కాలం అన్నమాట. వాళ్ళు ఊరికొచ్చిన కాలం కోతకాలం కదా ఇది. గోధుమలు ఏరుకోవడానికి వెళ్తాను, పరిగెరుకోవడానికి వెళ్తాను. నువ్వు పర్మిషన్ ఇస్తే పొమ్మంటావా అని అంటది. అప్పుడు నయ్యోం ఏమంటదంటే, పో బిడ్డ, పో కుమారి అని అంటది. వెళ్ళిపో. ఇక వచ్చిందండి, పరిగెరుకోవడానికి వచ్చింది. ఎక్కడికి వచ్చిందో ఇప్పుడు చదువుదాం. 3వ వచనం, 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. కాబట్టి ఆమె వెళ్ళి, అనగా రూతమ్మ వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయి వారి వెనక పొలములో ఏరుకుంటుంది. ఏది? పరిగా ఏరుకుంటుంది. పొలం కోస్తున్నారు, కోసిన తర్వాత కట్టలు కడుతున్నారు, మోపులు ఎత్తుతున్నారు. వెనక వచ్చింది, అయ్యా నేను పరిగేరుకుంటాను అని అడిగింది. వాళ్ళు కనికరం చూపారు. మొత్తానికి అక్కడ పరిగేరుకుంటున్న పొలము ఎవరిదో పక్కన చదవండి. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలెకు వంశపు వాడైన బోయాజు. ఎలిమెలెకు అంటే వాళ్ళ మామ, భర్త గారి తండ్రి. ఓకే, ఎలిమెలెకు బంధువుడైనటువంటి బోయాజు పొలములోకి వెళ్ళింది. ఇప్పుడు బోయాజు పొలములో ఏం ఏరుకుంటుందామా? పరిగ ఏరుకుంటుంది. ఇది మనసులో పెట్టుకోండి ఇప్పుడు. ఓకే, ఎక్కడ ఏరుకుంటుంది? బోయాజు పొలములో పరిగ ఏరుకుంటుంది రూతమ్మ. ఇది ఎందుకు చదివించాను అంటే, కొత్త నిబంధనలో ఒక విషయం దగ్గరికి వెళ్తున్నాం. ఇది మనకు అర్థం కావాలంటే ఇది మనసులో పెట్టుకోవాలి ఇప్పుడు మనం. ఓకే, రండి లూకాసు వార్తలోకి రండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున, మళ్ళీ చెప్తున్నాను, వాక్యం విలువ తెలిసిన వారు మాత్రమే వాక్యం వింటారు. వాక్యం విలువ తెలియని వారు వాక్యం వినలేరు. అటు ఇటు చూస్తుంటారు, పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు. నీ షారెంత, నా షారెంత అని మాట్లాడుతుంటారు. వజ్రం విలువ తెలియనోనికి వజ్రం దొరికిందట, వాడు మంచం కోడి కింద పెట్టి వెళ్ళిపోయాడట. దాని విలువ తెలిసినోడు మంచం కోడి లేపి పట్టుకొని పోయాడు, ఎందుకంటే వాడు రాయి అనుకున్నాడు. వజ్రాల కంటే విలువైన దేవుని మాటలు చెబుతుంటే నీకు పక్కవారితో ఎలా మాట్లాడాలనిపిస్తుందమ్మా. పెద్ద మనుషులు ఎంత చక్కగా కూర్చున్నారు. ఒకసారి వెనక్కి చూడండి, వాళ్ళని. పక్కవారు ఒక్కరైనా మాట్లాడుతున్నారా? వాళ్ళకి సంస్కారం ఉంది, వాళ్ళకు వాక్యం విలువ తెలుసు, అందుకే వాళ్ళు చక్కగా వింటున్నారు. మీరెందుకు వినకూడదు? ఇక్కడున్న స్త్రీలు అందరూ అలాంటి వారు కాదు. ఎవరో ఒకరు కనబడుతున్నారు నాకు, వాళ్ళని ఖండిస్తున్నాను. జాగ్రత్త పడమని తప్ప మరొకటి కాదు. ఓకే, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిపోయారు. ఏంటి అసలు దూత రావటం ఏంటి? మహిమ ప్రకాశించేసరికి గుండెలు బద్దలైన వారుగా భయపడిపోయారు. అయితే ఆ దూత, భయపడకండి కాపరులారా, భయపడకండి, నేనెవరునో తెలుసా? దేవలోకములో దేవేంద్రుడు నన్ను పంపాడు. దేవలోకములో దేవుని సముఖములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించే దూతలలో ఒక ప్రధాన దూత నేను, ఒక పెద్ద దూతని నేను. దేవుడు నన్ను మీ దగ్గరికి పంపాడు. మీకు మంచి వార్త, ఓ సంతోషకరమైన సువార్తమానం చెప్పుటకొచ్చాను నేను. భయపడకండి. మీరు భయపడే వార్త కాదు నేను మీకు చెప్పేది, సంతోషించే వార్త చెప్పబోతున్నాను. నన్ను చూసి, నా రూపాన్ని చూసి, నా వెలుగును చూసి, నా మహిమను చూసి మీరు భయపడ్డారు కదా? అవును, భయపడ్డారు, నాకు తెలుసు.
నేనెవరినో కాదు, మీ దేవుడు నా దేవుడైనటువంటి మహాదేవుడు పరలోకం నుంచి మీ దగ్గరికి నన్ను పంపించాడు. ఒక సంతోషకరమైన సువార్తమానం చెప్పటానికి నేను వచ్చాను. భయపడకండి, మీరు భయపడి వినకండి, ధైర్యంగా ఉండి వినండి అని చెప్తున్నాడు. ఓకే, ఏం చెప్తున్నాడు చదువుదాం ఒకసారి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఎవరందరికీ మహా సంతోషకరమైన సువార్తమానం అంటే ఇది? ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానం అంటే ఆ వార్త విన్న ప్రతి ఒక్కడి గుండెల్లో నిండుకుంటది ఆనందం. ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయడానికి వచ్చాను. ఏంటి అది అంటే పక్కన చెప్తుంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. చాలు. ఎక్కడ పుట్టాడట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది మహా సంతోషకరమైన శుభవార్త. ఇక్కడ దేశం, ఆ దేశములో అని రాయబడింది కదా. దేశం అనుంది, పొలము అనుంది, తర్వాత ఇంకేముంది? దావీదు పట్టణము అనుంది. ఈ మూడు మనకు అర్థం కావాలి.